రుద్రమదేవి సినిమా తర్వాత గుణశేఖర్ ప్రతాపరుద్రుడు అనే సినిమా స్టార్ట్ చేయాల్సి ఉంది. కాకపోతే ఆ సినిమా ఎందుకు స్టార్ట్ చేయలేదో తెలీదు. ఆయన 'యుఫోరియా' అనే ఒక సినిమా స్టార్ట్ చేసి రీసెంట్‌గా గ్లింప్స్‌ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో భూమిక అయితే హైలైట్‌గా నిలిచారు. ఎప్పుడో 'ఒక్కడు' సినిమా అప్పుడు మహేష్ బాబు గారితో కాంబినేషన్‌లో భూమిక నటించడం జరిగింది ఈయన దర్శకత్వంలో. చాలా రోజుల తర్వాత భూమిక మెయిన్ లీడ్‌గా ఈయనైతే 'యుఫోరియా' అనే ఒక సినిమా తీయడం జరిగింది. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు కాలభైరవ్ అయితే మ్యూజిక్ అయితే అందించనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా గ్లిమ్స్ వేడుక అయితే జరిగింది. ఈ గ్లిమ్స్ రిలీజ్‌లో దిల్ రాజు గారు అయితే ముఖ్య అతిథిగా పాల్గొనడం కూడా జరిగింది. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ అయ్యి అందరి చూపుని ఒక్కసారిగా ఈ సినిమా వైపు అయితే తిప్పుకునేలా అయితే చేసింది. ఎందుకంటే అందులో భూమిక గారి పైన తీసిన కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినాయి. గుణశేఖర్ గారు మాట్లాడుతూ ఈ సినిమా అయితే మంచి కంబ్యాక్ ఇస్తుందని చెప్పేసి చాలా నమ్మకంగా ఉన్నట్లయితే చెప్పారు. 'ఒక్కడు' సినిమా తర్వాత మళ్ళీ భూమిక గారితో చేస్తున్న సినిమా ఇదని చెప్పుకొచ్చి సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్‌లోనే నిర్మించినట్లు కూడా తెలియజేశారు. కాలభైరవ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రిలీజ్‌కి అయితే సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా లాస్ట్ డే షూట్ అయితే జరిగిన తర్వాత ఒక గ్లింప్స్‌ని అయితే ఈయన రిలీజ్ చేసి ఏదో సరికొత్తగా ట్రై చేశాడే పర్లేదు ఈసారి ఎలాగైనా సరే చూడొచ్చు అనుకునే విధంగా అయితే ఆ గ్లింప్స్ ప్రామిసింగ్‌గా ఉందనే చెప్పుకోవచ్చు మనం. గుణశేఖర్ అంటే మనందరికీ తెలిసిందే కదా, ఒకప్పుడు భారీ సెట్టింగ్లు 'ఒక్కడు' చూడాలని ఉంది. ఇటువంటి సినిమాలు చేసిన ఆయన ఆ తర్వాత సరిగ్గా మంచి సినిమాలు అయితే చేయలేదనే చెప్పుకోవచ్చు. ఫామ్ కోల్పోయిన ఆయన చాలా రోజుల తర్వాత తన సొంత ప్రొడక్షన్‌లో 'రుద్రమదేవి' అనే సినిమా చేశాడు. కాకపోతే అది 'బాహుబలి' సినిమా తర్వాత రిలీజ్ అవ్వడం వల్ల ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువయ్యి సినిమా అయితే ఆశించినట్టుగా నచ్చలేదు జనాలు. చూద్దాం ఈ 'యుఫోరియా'తో అయినా సరే ఆకట్టుకుంటాడో లేదో జనాల్ని. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం